MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. Namaste, welcome back to iDream Media Healthy Conversations with Jhansi. అందరికీ స్వాగతం ఈ ప్రోగ్రామ్కి. సో హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం అనస్థీషియా గురించి తెలుసుకుందాం. జనరల్గా అనస్థీషియా ఒక మత్తు డాక్టర్ గురించి మీకు ఎంతమందికి తెలుసు? ఏ ఏ పార్ట్స్కి అనస్థీషియా ఇస్తారు? జనరల్గా ఆపరేషన్స్ చేసినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, డెంటల్ కేర్ ఏదైనా పళ్ళు పీకాలన్నప్పుడు మాత్రమే మనకి మత్తు ఇచ్చి తీస్తారని తెలుసు. బట్ అనస్థీషియా ఎంత ఇంపార్టెంటో, ఎన్ని వేరియస్ టైప్స్ ఉన్నాయో మీకు తెలుసా? క్లియర్గా ఈరోజు మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తాము. ఈ వీడియో ద్వారా మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ సార్ మనతో ఉన్నారు. మంచిగా అంతా ఒక క్లియర్ కట్ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? రిపిటేషన్ కాదు కానీ చాలా లిమిటెడ్గా తెలుసు మాకు అనస్థీషియా గురించి, చాలా తక్కువ. ఇదర్ నార్మల్ కాకుండా సిజేరియన్ డెలివరీస్ చేసేటప్పుడు అనస్థీషియా అని తెలుసు, యాక్సిడెంట్స్ అని తెలుసు, డెంటల్ కేర్ తెలుసు. బట్ ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ అనస్థీషియాస్ ఉంటాయి? మీ కెరియర్లో మీరు ఫేస్ చేసిన అతి పెద్ద చాలా సివియర్ కేస్ ఏంటి ఈరోజు డిస్కస్ చేయాలి? డెఫినెట్లీ అండి. సో మీరు అన్నట్టు అవేర్నెస్ అయితే డెఫినెట్లీ తక్కువగా ఉంది. అది అందరూ అగ్రీ చేయాల్సిన విషయం. అవేర్నెస్ ఇంక్రీజ్ చేసే భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ బై ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా కానీ, హైదరాబాద్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అనస్థీషియా ఒకప్పుడు వేరు, ఇప్పుడు సినారియో వేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ అనస్థీషియాలో సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ రావడము. అంటే దానిలో ఇప్పుడు ఏ బాడీ పార్ట్కైనా, సపోజ్ సర్జికల్ రిక్వైర్మెంట్ ఏ బ్రాంచ్కైనా, ఏ డిపార్ట్మెంట్లో అయినా సర్జరీ చేయాల్సి వస్తే ఆ డిపార్ట్మెంట్కి మనము సబ్ డివిజన్స్ ఆఫ్ అనస్థీషియా అయిపోయి సూపర్ స్పెషలైజేషన్ కోర్సెస్ రావడం జరిగింది. అండ్ మనము ఇవ్వాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సర్జరీస్ ఉన్నాయి. న్యూరో సర్జరీస్ అంటే మనకి ముఖ్యంగా బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీస్ కానీ, స్పైన్ కి సంబంధించిన సర్జరీస్ కానీ ఉంటాయి. సో బ్రెయిన్ కి సంబంధించిన సర్జరీస్ అయితే మీరు అన్నట్టు ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు తలకు గాయాలు అవ్వడం కానీ, బ్రెయిన్ లో క్లాట్స్ అవ్వడం కానీ, లేదా బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం కానీ, ఇలాంటి సినారియోస్ లో మనము అనస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ ని రికవర్ చేయడం జరుగుతుంది. బ్రెయిన్ కి అంటే ఇది అనస్థీషియా అనేది జనరలైజ్డ్ టోటల్ బాడీని మనము ఒక అన్కాన్షియస్ స్టేట్ కి తీసుకెళ్ళాం. మనం ఆ అన్కాన్షియస్ స్టేట్ కి తీసుకెళ్లి మనము ఆ బ్రెయిన్ సర్జరీ చేయడం, ఏ డిపార్ట్మెంట్ కి ఏ అవసరం బట్టి ఆ డిపార్ట్మెంట్ సర్జరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. హార్ట్ రిలేటెడ్ సర్జరీ అనుకోండి, దీని స్టేట్ ఆఫ్ అనస్థీషియా లిటిల్ కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, ప్రికాషన్స్ తీసుకుంటూ, కొన్ని స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుకుంటూ మెయిన్లీ పేషెంట్ ని స్టేబుల్ గా ఉంచాలి. అసలు హార్ట్ అంటే పెద్ద ఆర్గాన్, అసలు హార్ట్ బీట్ ఆగిపోతే మనం చనిపోతాం కదా, ఆర్గాన్ కి ఎలా అనస్థీషియా ఇస్తారనే డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మనకి సపోజ్ హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. సో మీ డౌట్ మాత్రం డెఫినెట్లీ వెరీ వ్యాలిడ్. అంటే హార్టే ఒక వైటల్ ఆర్గన్, మళ్ళీ దానికే సర్జరీస్ చేస్తే అసలు ఎలా మనం మళ్ళీ ఎలా దాన్ని రిటర్న్ తీసుకురావడం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బాడీ పార్ట్ కైనా ఇవ్వచ్చు, దట్ ఈస్ వన్ థింగ్. ఏ బాడీ పార్ట్ సర్జరీ చేయాలన్నా అనస్థీషియా ఈస్ డెఫినెట్లీ మ్యాండేటరీ, దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ జరిగినప్పుడు ఏంటి అంటే, ఆ హార్ట్ ని టెంపరీ సస్పెన్షన్ చేస్తాం అనమాట. టెంపరీ ఆగిపించేస్తాం ఆ హార్ట్ ని కొట్టుకోవడం అనేది. బికాస్ ఆ హార్ట్ మీదే మనం వర్క్ చేయాలి కాబట్టి, కొట్టుకుంటూ ఉంటే మనం చేయలేము. దానిలో వాల్వ్ మార్పిడి చేయడం కానీ, ఏమన్నా బ్లాక్స్ ఉంటే బ్లాక్స్ తీయడం కానీ, అలాంటి బైపాస్ సర్జరీ చేయడం కానీ. ఈ టైంలో ఏంటి అంటే ఒక టైం లిమిట్, ఒక 60 to 90 minutes ఒక మెషిన్ తీసుకుంటుంది ఈ పని అంతా. దాన్ని బైపాస్ మెషిన్ అంటాం అన్నమాట, కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్ అంట. ఆ మెషిన్ లో మనకి బ్లడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది అండ్ అది లంగ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. సో మనకి ఆ టెంపరీ సస్పెన్షన్ చేసినప్పుడు హార్ట్ మీద మనం అంతా పని చేసేసుకొని దాని తర్వాత మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ని బ్యాక్ తీసుకురావడం జరుగుతూ ఉంటాం.
సో దట్ ఈస్ అబౌట్ కార్డియాక్ ఓకే, చాలా రిస్క్ ఉంది కదా, చాలా ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. కానీ డెఫినెట్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డూ హెల్ప్. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం చేస్తూ ఉంటే, మనము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం జూనియర్స్. మేము ఒకప్పుడు ఆ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం కూడా మన జూనియర్స్, మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, అలా అలా ఇట్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. సో ప్రతి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఏ బాడీ పార్ట్ లో ఏదైనా ఇష్యూ ఉంది, సర్జరీకి వెళ్తుంది అంటే మనము అనస్థీషియా స్టేట్ అది క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. మీ కెరియర్లో ఓ మై గాడ్, ఇంత సివియర్ కేసుని ఫేస్ చేస్తా అనుకోలేదు. అంత సివియారిటీ ఉన్న కేసెస్ ఏదన్నా ఉన్నాయా డీల్ చేసినవి మీరు? చాలానే ఉంటాయి, బట్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన కేసెస్ అయితే ఇది వరకు మనం మాట్లాడిన కార్డియాక్ సర్జరీస్ ఒకటి డెఫినెట్లీ ఛాలెంజింగ్. వాటికి అనస్థీషియా ఇవ్వడము, మళ్ళీ పేషెంట్ ని బ్యాక్ తీసుకురావడము అనేది డెఫినెట్లీ ఛాలెంజ్. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎరా ఇప్పుడు అంటే ఆర్గన్ మార్పిడి అన్నమాట. ఆ ఆర్గన్ కి ఒకవేళ మనకి ఆ ఆర్గన్ పని చేయట్లేదు అంటే ఆ ఆర్గన్ ని తీసి ఇంకో ఆర్గన్ మనం పెట్టడం అన్నమాట, ప్లేస్ చేయడం అన్నమాట. డోనార్ నుంచి ఆర్గన్ తీసుకొని మనం బాడీలో ప్లేస్ చేయడం. సో అదొక డెఫినెట్లీ కష్టమైన క్లిష్టమైన సిచ్యువేషన్స్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆ సర్జరీస్ కూడా చాలా లాంగ్ లెందీ సర్జరీస్. సో ఆ మొత్తము సర్జరీ అయ్యేంతసేపు మనం పేషెంట్ ని స్టేబుల్ గా ఉంచడము, వైటల్స్ అంతా మెయింటైన్ చేయడము, అండ్ పేషెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ని మళ్ళీ రికవర్ చేయడం. కొన్నిసార్లు ఒక 72 hours పట్టింది, 40 hours పట్టింది అని చెప్తూ ఉంటారు కదా. సర్జరీస్ అంటే ఇప్పుడు ఎట్లా ఒక 3 hours చేసి ఆపేయడం, లేకపోతే అలా చేస్తారా? కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటుంది ఈ ప్రక్రియ. మనం ఆపే ప్రసక్తి ఉండదు అనమాట. దీంట్లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, సర్జికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ నర్సింగ్ టీమ్స్, అనస్థీషియా టీమ్స్, టెక్నికల్ టీమ్స్, అలా బిగ్ నంబర్స్. ఇలాంటి సర్జరీస్ ఒకవేళ లెందీ సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు షిఫ్ట్స్ వైజ్ గా వేసుకోవడం కానీ, ఓకే. అండ్ మేజర్ కీ స్టెప్స్ ఏమో మేజర్ సర్జన్ చేయడము అలాంటిది జరుగుతుంటుంది. బట్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ చేయడం అలాంటిది జరగదు. ఓకే. ఇప్పుడు ఆ 72 hours లేదా 40 hours వాళ్ళు అన్కాన్షియస్ గానే ఉంటారా? yes, absolutely. మరి అంతసేపు అన్కాన్షియస్ గా ఉంచడం అనేది అసలు పాసిబుల్ అవుతుంది? బాడీని మనం ఆర్గన్స్ మెయింటైన్ చేసుకుంటూ, మందులు ఇచ్చుకుంటూ, వాళ్ళ పల్స్ రేట్లు, బీపీలు మానిటర్ చేసుకుంటూ, మనకి డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవి మానిటరింగ్ గ్యాడ్జెట్స్ అంటాము. సో అంతసేపు మనం బాడీని మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. చాలా చిన్న కేసెస్ కూడా ఎలా అంటే చాలా మైన్యూట్ అనే కేసెస్ ఏమి ఉంటాయి? చిన్న చిన్న కేసెస్, చిన్న కంతిగడ్డలు ఉండడము కానీ, చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఉండడం కానీ, చిన్న లాసరేషన్, చిన్న కుట్లు వేయడం కానీ, చిన్న చిన్న కేసెస్ అనుకుంటాం. సర్వసాధారణంగా 10-15 minutes లో అయిపోయే కేసులు. అలాంటివి కూడా అప్పుడప్పుడు ఛాలెంజెస్ త్రో చేస్తాయి అన్నమాట. పేషెంట్ కి సడన్ గా నీడిల్ ప్రిక్ తోటి అన్కాన్షియస్ అయిపోవడము, దాన్ని వేసోవేగల్ సింకోపల్ అటాక్స్ అంటాం అన్నమాట. వచ్చిందేమో చిన్న సర్జరీకి, కాకపోతే వాళ్ళకి నీడిల్ ఫోబియా, నీడిల్ ఫియర్. ఇప్పుడు మనం అనస్థీషియా ఇవ్వాలి అంటే వాళ్ళకి మనం వెయిన్స్ లో ఇంట్రావీనస్ క్యాన్యులాస్ అంటాం, ఐవి క్యాన్యులా అని, అవి పెట్టి దాని నుంచి మనం ఏదైనా ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఈవెన్ ఈ సింపుల్ ఇది పెట్టేటప్పుడు కూడా పేషెంట్ కి నీడిల్ ఫోబియా ఉండి పడిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అవి కూడా ఇప్పుడు మినిమైజ్ చేయడానికి మనకి డిఫరెంట్ టెక్నిక్స్, అప్రోచెస్ వచ్చాయి. నంబింగ్ క్రీమ్స్ అంటాం. నంబింగ్ క్రీమ్స్ అంటే అప్లై చేసిన 30 to 45 minutes తర్వాత మనం ప్రిక్ చేస్తే వాళ్ళకి మాక్సిమం డిస్కంఫర్ట్ అనేది మినిమైజ్ అయిపోతుంది. సో డిఫరెంట్ సో చిన్న సర్జరీ వచ్చి పెద్దగా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నౌ డెఫినెట్లీ విత్ ది అడ్వెంట్ ఆఫ్ గ్యాడ్జెట్స్ కానీ టెక్నిక్స్ కానీ ఇవన్నీ డే టు డే అప్డేషన్. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఉన్న గైడ్ లైన్స్ ఈ 10 years చేంజ్ అయ్యాయి. మేబీ నెక్స్ట్ 10 years వచ్చేసరికి ఇంకొన్ని కొత్త గైడ్ లైన్స్ రావడం అలా జరుగుతూ ఉంటుంది, అడ్వాన్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మీ త్రూ. నిజంగా అనస్థీషియాలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇంత సివియారిటీ కేసెస్ ఫేస్ చేస్తారా, ఇంత చిన్న ఇష్యూని కూడా సింపుల్గా చెప్తున్నా, చిన్నగా వచ్చి పెద్దగా అయ్యే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి చాలా మంది మనం తెలుసుకోవడానికి ఇంకొంత అవేర్నెస్ కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.